మొదటగా నేను మరియు డాన్ మరియు క్రిస్ ఏమి మాట్లాడుకున్నారో నేను మీకు చెప్పలేను. అది మిస్టర్ ముఫర్ మాకు ఏమీ చెప్పినందున కాదు. అది అస్సలు కాదు. మరియు మార్కెటింగ్ గురించి కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. చేస్తున్నాము. చాలా కాలంగా మేము మార్కెట్ల గురించి మాట్లాడుతాము. మేము ట్రాఫిక్ గురించి మాట్లాడుతాము. మేము సంఖ్యల గురించి మాట్లాడుతాము. ఏమి రాబోతుందో గురించి మాట్లాడుతాము. మరియు మా అనుభవం కారణంగా మేము మాట్లాడే సంఖ్యలు మీరు వాటి గురించి ఇప్పుడు బహిరంగంగా మాట్లాడలేరు ఎందుకంటే అవి ఆశ్చర్యకరమైనవి మరియు నేను ఏమి మాట్లాడుతున్నానో ఓటెక్ నిపుణులకు తెలుసు అని నాకు తెలుసు. కాబట్టి నేను మీకు విషయాలు చెప్పలేనని చెప్పినప్పుడు అది ప్రైవేట్ వినియోగం అని నేను చెప్పినప్పుడు అది క్రిస్ మరియు డాన్ మధ్య సంభాషణలు మరియు నేను అవి సంబంధితంగా ఉన్నాయని నేను నమ్ముతున్నాను. ఓహ్ అవును అవి సంబంధితంగా ఉన్నాయని నేను నమ్ముతున్నాను కానీ మీరందరూ త్వరలోనే మార్కెటింగ్ను చూడబోతున్నారు. పాయింట్. ఇప్పుడు మీరు మిస్టర్ ముఫారా మాస్టర్ మార్కెటర్ కాలం మరియు చాలామంది ఆలోచించని విషయానికి ఏమిటంటే అవును మిస్టర్ ఉత్పత్తులతో బయటకు వస్తాడు. అద్భుతమైన సాంకేతికత, ఉత్తమమైన మీరు మెరుగైన మౌస్ ట్రాప్ను నిర్మించడం వల్ల మీరు ఆ మౌస్ ట్రాప్ను అమ్మగలరని కాదు. ఇంకా చాలా ఉన్నాయి. మరియు దానిని విక్రయించడానికి. ఇప్పుడు ఇక్కడ కీలకం ఉంది. మీరు మీ వ్యాపారాన్ని ఎందుకు అర్థం చేసుకోవాలో ఇక్కడ ఉంది. మిస్టర్ మాఫర్ అర్థం చేసుకున్నాడు. ఇక్కడ ఉన్న చాలా మంది ప్రజలు ప్రపంచంలో ఇప్పటివరకు అభివృద్ధి చేయబడిన అత్యుత్తమ ఉత్పత్తిని వారికి ఇవ్వగలరని ఆయన అర్థం చేసుకున్నారు. మీరు దానిని అమ్మలేరు. కాలం మరియు అది కాదు. మీరు ఎవరో, మీ జ్ఞానం, మీ నైపుణ్యాలు దేని వల్ల కాదు. ఇది చాలా చాలా కష్టమైన పని మరియు మిస్టర్కు అది ఎలా చేయాలో తెలుసు. అందుకే మీరు వస్తున్నారు. అందుకే మీరు మిస్టర్ మాఫర్ ఏమి చేస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారు. అందుకే మీరు ఈ విషయాన్ని తీసుకొని దాని విలువ కోసం పరిగెత్తాలనుకుంటున్నారు ఎందుకంటే డాన్ మరియు క్రిస్ మరియు నేను ఇప్పుడు మాట్లాడలేని అన్ని విషయాలు. కానీ నన్ను నమ్మండి, మేము సకాలంలో చేస్తాము. ఇది మిస్టర్ ముఫర్ కలిసి ఏర్పాటు చేస్తున్న వేదిక మరియు దానితో సంబంధం ఉన్న మార్కెటింగ్. ఆన్లైన్లోకి రావడానికి మీకు ప్రయోజనం మరియు అపారమైన ప్రయోజనాన్ని ఇస్తుంది. మీరు చేయవలసిన పనులు చేయండి మరియు ఆ ఆదాయాన్ని అభివృద్ధి చేసుకోండి. చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మీరు అభివృద్ధి చేయబోయే ఆదాయం కంటే. కానీ అది రాబోతోంది. ఆపై మీరు ఆ ఇతర పనులను చేయగలుగుతారు. అలాగే మనం సమయం గురించి మాట్లాడేటప్పుడు దీనికి ఎంత సమయం పడుతుంది సరియైనదా? కొంతమందికి 6 నెలలు పట్టవచ్చు, కొంతమందికి 1 నెల పట్టవచ్చు, కొంతమందికి 5 సంవత్సరాలు పట్టవచ్చు. కానీ మీరు ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్న ఆ ప్రదేశానికి చేరుకుంటే మీకు స్వేచ్ఛ. 5 విషయాలు ఉంటాయి. నాకు 5 సంవత్సరాలు అంటే ఏమీ కాదు. నేను చాలా పెద్దవాడిని. నేను ఇప్పుడు ప్రతిరోజు ఎంతో ఇష్టపడతాను. కానీ 5 సంవత్సరాలు. నేను ఉండాలనుకున్న స్థానానికి చేరుకోవడానికి నాకు 5 సంవత్సరాలు పట్టినా మరియు ఆదాయం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనకు ఉన్న ఆర్థిక ఒత్తిళ్ల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కారణంగా ముఫర్ వ్యవస్థలో పెడుతున్న దీర్ఘాయువు. నేను ఉన్నాను, బేబీ, నేను అన్ని విధాలుగా ఉన్నాను. కాబట్టి మీరు దాని గురించి ఆలోచించడం ప్రారంభించినప్పుడు అది మీకు ఏమి పడుతుందో. వద్దు, అది కాదు, జెన్స్ నిజమే, అది అంత ఎక్కువ సమయం పట్టదు. అది వేగంగా జరుగుతుంది, కానీ వేగంగా 5 సంవత్సరాలు పట్టవచ్చు. అంత ఎక్కువ సమయం పట్టదని నేను అనుకుంటున్నాను. ఎవరికి? అంటే జీవితకాలంలో చాలా తక్కువ సమయంలోనే. నిజంగా స్వేచ్ఛ మరియు స్వేచ్ఛను మరియు మనమందరం వెతుకుతున్న ఆ స్వాతంత్ర్యాన్ని కనుగొనవచ్చు. కాబట్టి మీరు అందరూ చెప్పే ప్రతిదాని గురించి ఆలోచించడం ప్రారంభించినప్పుడు మిస్టర్ ముఫారా అతనికి ఈ విషయానికి ఉంది. దీన్ని ఎలా చేయాలో అతనికి తెలుసు మరియు నేను కూడా దీన్ని ఇనేట్ అని అనుకుంటున్నాను. అతను ఒక వింత కుక్క అని నేను అనుకుంటున్నాను. అతను ఇలా పుట్టాడు మరియు అతను అలా ఉన్నందుకు నేను సంతోషంగా ఉన్నాను ఎందుకంటే నేను కాదు అతను. నేర్చుకున్న దానిలో సగం నేర్చుకోవడానికి నాకు పెద్ద అభ్యాస వక్రత అవసరం కానీ నేను ఇక్కడ ఉన్నందుకు సంతోషంగా ఉన్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్నందుకు సంతోషంగా ఉంటారని మరియు సిద్ధంగా ఉండు అని నేను భావిస్తున్నాను. మైక్ ఎల్లిస్ చెప్పేది వినండి. అతను నన్ను ఆశ్చర్యపరుస్తాడు జీన్, అది చాలా బాగుంది మరియు కొన్నిసార్లు అతను అన్ని కోణాల నుండి వినాలని మీకు తెలుసు. కానీ నేను దానిని వేరే ప్రదేశానికి తీసుకెళ్లాలనుకుంటున్నాను. కేవలం టాపిక్ని చూడటానికి. స్థితిస్థాపకత మరియు అందించడానికి కష్టం. మీకు తెలుసా, సమయానికి తిరిగి వెళ్ళడం. ఏమి జరిగిందో మరియు తిరిగి రావడం. మరియు నేను నాలో ఆలోచిస్తూ నేను అన్నాను, అడ్డంకి ఉన్నా. మిస్ యాష్ ముఫారాకు పూర్తి చేయడానికి మాత్రమే కాకుండా ముందుకు సాగడానికి మీకు తెలిసిన ధైర్యం ఉంది. మీకు తెలుసా,
ముగింపు గురించి మాట్లాడకండి, కానీ అర్థంతో అందించాలని. నేను అర్థంతో అందించాలనుకుంటున్నాను, పూర్తి చేయడమే కాదు. కానీ అతను అర్థంతో అందించాలని కోరుకుంటున్నాడు. అర్థం ఉంది మరియు ఉంది. యాష్ ఇలా చేయడానికి కారణం, అతను తన లక్ష్యం మరియు దృష్టిని నెరవేర్చాలని కోరుకుంటున్నాడు. చివరిసారి మనం మిషన్ మరియు దృష్టి గురించి మాట్లాడినప్పుడు, మరియు నేను తిరిగి వెళ్ళిన ప్రతిసారీ మీరు మీతో కూడా మాట్లాడటం మీకు తెలుసు. కన్ఫర్ట్, ఆలివర్, విన్సెంట్ మేము దీని గురించి ఆలోచిస్తూ దీని గురించి మాట్లాడుతున్నాము. మాకు హృదయాన్ని తెరిచి ఉంటే అతను ఏమి అన్ని కష్టాలను చూడటానికి. సరే, నేను చేయాలనుకుంటున్నాను. ఈ అడ్డంకులన్నింటినీ నేను పట్టించుకోను. నేను దాని ద్వారా వెళ్ళడానికి ఎంచుకుంటానా? తెలుసా, మనం ప్రతిదీ మూసివేసిన తర్వాత విషయాలు జరుగుతాయని మీకు తెలుసు, మరియు అతను దానిని చూస్తున్నాడు. మీరు బ్యాక్ ఆఫీస్లో చదివినప్పుడు అది అతని కళ్ల ముందు ఒక సినిమాలాగా ఉందని చెప్పండి. యాష్ ఈ మిషన్ మరియు విజన్ కలిగి ఉన్నప్పటి నుండి మనం వాయిస్ గురించి మాట్లాడే విజన్ గురించి మాట్లాడుతాము. ఎవరో వచ్చారు మరియు దేవుడు ఇప్పుడే ఇలా అన్నాడు, మీకు తెలుసా యాష్, మీరు దీని ద్వారా వెళతారు. మీరు ఇంత డబ్బును కోల్పోతారు మరియు ఇవన్నీ. యాష్ దీన్ని ఎంచుకుంటారా లేదా వద్దు అని చెబుతారా? నేను చేయను. నేను ఈ బాధను అనుభవించడానికి సిద్ధంగా లేను. అదే నా మనసులో ఎప్పుడూ వస్తుంది, మరియు నేను మిస్టర్ అని అన్నాను. యాష్, మీరు దానిని పరిశీలిస్తే అతనికి అభిరుచి మరియు సమగ్రత, విషయాలను చూడాలనే నిబద్ధత, వాగ్దానాలు చేయడం. అది సులభం అయినప్పుడు మాత్రమే కాకుండా అతనికి ఇంకా కష్టంగా ఉన్నప్పుడు కూడా అతను తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలనుకోవడం ఉన్నాయి. వాగ్దానం ఏమిటి? అది లక్ష్యం మరియు దృష్టి. కొంతమంది డబ్బు గురించి ఆలోచిస్తారు. కాదు, లక్ష్యం ఏమిటి? దృష్టి ఒక వేదికను నిర్మించడం గురించి. మేము ఉత్పత్తులు మరియు సేవల గురించి మాట్లాడుతున్నాము. అది అతని లక్ష్యం మరియు నాలాగే ప్రజలు రావాలి, పాల్గొనాలి, నా జేబు నింపుకోవాలి మరియు మిగిలిన వాటిని నేను మానవాళికి సహాయం చేయడానికి తీసుకోవచ్చు. అది మానవత్వం గురించి, నా జేబు నింపడానికి మాత్రమే కాదు. కానీ అది డబ్బుకు మించి ఉంటుంది. ఇది విద్య గురించి మాట్లాడుతుంది. ఇది వ్యక్తిగత పెరుగుదల, వ్యక్తిగత అభివృద్ధి గురించి మాట్లాడుతుంది. ఇది ఆర్థిక విజయం గురించి మాట్లాడుతుంది. తద్వారా మీరు మానవాళికి సహాయం చేయగలరు. కాబట్టి ఇది ప్రతిదాని గురించి, అది అతని లక్ష్యం. కానీ నేను ఎల్లప్పుడూ నన్ను నేను రివర్స్ చేసుకుంటాను. ఏమి ఉంటే దీని గురించి తెలుసు. ఈ రోజు నేను చర్చికి వెళ్ళాను మరియు తండ్రి ఏదో ప్రకటిస్తారని మీకు తెలుసు మరియు నేను ఆశ్చర్యపోయాను. నేను మా వ్యాపారం గురించి ఆలోచిస్తున్నాను. అతను ఈ రోజు గురించి మాట్లాడాడు, ఆశ మరియు విశ్వాసం గురించి. అతను దానికి కారణం ఏమిటని చెప్పాడు. బైబిల్ అబ్రహాంను తనకు తెలియని దేశానికి తీసుకెళ్ళిందని చెప్పింది. మీకు భూమి తెలుసు, ఎందుకంటే కొన్నిసార్లు విశ్వాసం మనం ఎల్లప్పుడూ విశ్వాసం గురించి మాట్లాడుతాము. ఓహ్, నాకు విశ్వాసం ఉంది. హింసతో వచ్చే విశ్వాసం లాభం గురించి మాత్రమే. సరే, ఉంటే విషయాలు జరుగుతాయని నేను నమ్ముతాను. కాదు, అది సానుకూలత మరియు ప్రతికూలతతో వస్తుంది. చాలాసార్లు మీకు ప్రతికూలత జరిగే సందర్భాలు ఉన్నాయి. కానీ విశ్వాసం దానికంటే పెద్దది. ఎందుకంటే ప్రజలు జిన్ మరియు కాలేయం, ఓదార్పు, మికెలిస్ నిజమైన దానికోసం చనిపోయారని చూస్తారు. మీకు ఆ లాభం ఉండకపోవచ్చు, కానీ ప్రజలు ఆ విశ్వాసాన్ని చూస్తారు. ఈ స్త్రీ నమ్ముతుంది మరియు విషయాలు జరుగుతాయి. ప్రజలు మీకు ఉన్న విశ్వాసం నుండి ప్రయోజనం పొందుతారు. అపొస్తలులందరూ వారి తలలు ఒక విధంగా నరికివేయబడ్డాయి మరియు మరణించాయి. కానీ ఈ రోజు ఏమి జరిగింది? వారి విశ్వాసం వల్ల మనం సువార్తను ప్రకటించగలం. వారు తమకు తెలియని దానిలో నమ్ముతారు. అది జరుగుతుంది. వారి స్వంత ఉనికిని మించినది ఏదో ఉందని వారికి తెలుసు. మరియు నేను నమ్ముతున్నాను, అతనికి ఆ పిలుపు వచ్చినప్పుడు నేను ఏదైనా చేయగలనని, కనీసం ప్రపంచాన్ని నా స్వంత మార్గంలో మార్చగలనని అతను నమ్ముతాడు. మరియు ఆ విశ్వాసం మరియు ఆశ ఈ మనిషిని నడిపిస్తోంది. నష్టం ఉన్నా, అడ్డంకి ఉన్నా, అతనికి ఏమి జరుగుతున్నా, అతను ఇప్పటికీ ముందుకు సాగుతున్నాడు. ఎందుకంటే అతను బట్వాడా చేయాలనుకుంటున్నాడు మరియు అతను తన మాట మీద నిలబడతాడు. అతను ఇలా అన్నాడు, నేను దానిలోకి వచ్చిన దానికంటే మెరుగైన ప్రదేశంలో ఈ ప్రపంచాన్ని జీవించాలనుకుంటున్నాను. అతను ఆ నిర్దిష్ట ప్రదేశంలో ప్రపంచాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాడు. అతను అస్తవ్యస్తమైన ప్రదేశంలో జన్మించిన రోజు నుండి ప్రపంచాన్ని సృష్టించాడు. నా స్వంత అనుభవం నుండి నేను ఏమి మార్చగలను? మనమందరం కూడా పిలువబడ్డాము. అలా చేయడానికి ఎవరూ చెప్పలేరు. ఓహ్, నేను లేచి నాకు సులభంగా అర్థమైంది. పీటర్ రోజర్ ఒక వ్యాపారవేత్త. పీటర్ ప్రతిరోజూ నాకు సులభం అని చెప్పలేడు. చెప్పే సమయాలు ఉన్నాయి, నీకు అది కష్టంగా ఉంది. నేను కూడా అలా ప్రార్థిస్తున్నాను.
నేను ఈ దుకాణాన్ని షూట్ చేయాలనుకుంటున్నాను. ప్రతిరోజు కష్టం. కానీ మీరు మీ విశ్వాసం మరియు మీ నిబద్ధతపై నిలబడి స్థితిస్థాపకతను విశ్వసిస్తే అదే మన ముందు ఉంచుతున్నది. అతను తన కలను నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాడు. తద్వారా మనం ఆ వేదికను ఉపయోగించి మన స్వంత కలను నెరవేర్చుకోవచ్చు. అది మీరు నమ్మిన దానిలో నిలబడటం గురించి విశ్వాసం మరియు స్థితిస్థాపకత. అడ్డంకులు ఉన్నా, వీధిలో ఉన్నా, ఎవరు వచ్చినా వారు విడిపోయినా, అతను ఇంకా ముందుకు సాగుతున్నాడు. ఎందుకంటే అతను మీతో చెడు కోసం గొప్పదాన్ని అందించాలనుకుంటున్నాడు. సరే, నేను మీకు ప్రతిదీ చెప్పలేను, కానీ మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఓహ్ మై గుడ్నెస్, నేను ఈ అంశాన్ని చూసినప్పుడు. సరే, మొదటగా నాకు పోస్టర్ నచ్చింది ఎందుకంటే దానికి టాపిక్ స్థితిస్థాపకత మరియు అందించాలనే హృదయం ఉంది. మరియు దిగువ కుడి మూలలో ఈ మహిళ కళ్ళు భయం ఉన్నాయి. ఒక యోధుడిలా నేను కూడా దాని నుండి చాలా ప్రేరణ పొందాను మరియు అది నన్ను సాధారణంగా స్థితిస్థాపకతతో బాగా ఆలోచించేలా చేసింది. నేను మారథాన్ రన్నర్ల గురించి ఆలోచిస్తాను, దూరం ప్రయాణించే మరియు అన్ని రకాల విషయాలను ఎదుర్కొనే వ్యక్తుల గురించి, మరియు ఇది పురాతన కాలంలో సుదూర ప్రాంతాలకు సందేశాలను అందించే మెసెంజర్ రన్నర్ల. మరియు ఈ రన్నర్లు మీ వద్దకు వచ్చారు. వారు కండరాల అలసట ద్వారా వారు కఠినమైన భూభాగంలో ఉన్నారు. మీకు తెలుసా, ఏదైనా రకమైన విషయాలు వారిపై దాడి చేయవచ్చు. నిర్జలీకరణం, అన్ని రకాల విషయాలు, మరియు మారథాన్ రన్నర్ విషయంలో మీకు దారిలో ప్రజలు ఉంటే, మీకు తెలుసు, మీకు ఈ మూలం ఉంది మరియు మీకు ప్రోత్సాహకులు ఉన్నారు, కానీ మీకు బహుశా కొంతమంది హెక్లర్లు కూడా ఉండవచ్చు. మీకు తెలిసిన వ్యాపారం ఉంటే ఎవరైనా ఆ రేసును గెలవాలని కోరుకుంటారు. కాబట్టి తో ఉన్న విషయాలలో ఒకటి. మీకు తెలుసు, పురాతన రన్నర్లు వారు సందేశాన్ని అందిస్తున్నారు మరియు మేము ఏ సందేశాన్ని అందిస్తున్నామో నేను ఆలోచించాను. మరియు వ్యాపారాన్ని నైతికంగా మరియు ప్రేమగా చేయవచ్చు మరియు భారీగా విజయం సాధించవచ్చు, మరియు అదే చాలా మంది చేసే విషయానికి ప్రపంచం నమ్మదు. వాళ్ళు కుక్కలు తినే కుక్కలా ఉండాలని అనుకుంటున్నారు. అది అత్యుత్తమమైన వాటి మనుగడ. గరిష్ట రాబడి కోసం అత్యల్ప ఉత్పత్తి. ఇవన్నీ మరియు మేము వేరే మార్గాన్ని చూపించడానికి ప్రయత్నిస్తున్నాము. కాబట్టి ఈ మారథాన్ రన్నర్లు మనం ఉన్న ఈ భూభాగం గుండా వెళుతున్నప్పుడు మనం తీసుకువెళ్లే సందేశం లాంటిది. ఆ ముగింపు రేఖను చేరుకోవడానికి. మరియు రెడ్ ఈ రోజు ఏమి మాట్లాడుతున్నాడో నేను ఆలోచించాను. ఇది ప్రోయాక్టివిటీ మరియు రిస్క్ తగ్గించడంతో సహా విభిన్న విషయాల సమూహం. కాబట్టి నేను అనుకున్నాను, సరే, కాబట్టి ఇక్కడ మనం ఉన్నాము, ఈ మారథాన్ రన్నర్లు, ఈ మెసెంజర్ రన్నర్లు దీనిని అందిస్తున్నారు. ప్రపంచానికి సందేశం. మేము శిక్షణ పొందాలనుకుంటున్నాము, మేము హైడ్రేటెడ్గా ఉండాలనుకుంటున్నాము, మేము పోషకాహారంగా ఉండాలనుకుంటున్నాము, మనం అంచుల నుండి దూరంగా ఉండాలనుకుంటున్నాము. సరి అయినదా? మీరు మారథాన్లో ఉండి లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తుంటే, అంచుల దగ్గర ఉండకూడదనుకుంటే, మీరు మిమ్మల్ని తప్పుదారి పట్టించే లేదా నిరుత్సాహపరిచే లేదా అలాంటిదేదైనా ఆ మధ్యలో ఉండాలనుకుంటున్నారు. మీ అంతిమ లక్ష్యంపై దృష్టి పెట్టండి, తద్వారా మీరు అక్కడికి చేరుకోవచ్చు. మరియు ఈ రకమైన రేసులో ఇది మొదట పూర్తి చేయడం లేదా ఓవర్ ది లైన్పై మొదటి వ్యక్తిగా ఉండటం గురించి కాదు. ఇది పూర్తి చేయడం, వ్యవధిని పూర్తి చేయడం, ఆపై బాగా పూర్తి చేయడం, ఆపై మీ సందేశాన్ని అందించడం మరియు దానిని హృదయపూర్వకంగా అందించడం, ఆపై మీరు ఆ ముగింపు రేఖను అధిగమించడంలో సహాయపడిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పడం. కాబట్టి ఇది ఇవన్నీ ఈ విషయాల పురోగతి లాంటిది. కానీ నిజంగా మేము ఆ మారథాన్ రన్నర్లం, మెసెంజర్ డెలివర్లం. ప్రపంచానికి చాలా ముఖ్యమైనదాన్ని తీసుకువచ్చే మరియు ఆ పనులన్నీ చేయడం మాకు తెలుసు. రిస్క్ తగ్గించడం, మీరు శారీరకంగా బాగా, మానసికంగా బాగా ఉన్నారని, మరియు మైక్ ఎల్లిస్ ఏమి చెబుతున్నారో దాని స్టీవార్డ్గా ఉండటానికి తగినంత బలంగా ఉన్నారని మీరు నిర్ధారించుకోవాలి. ఇది మన అవగాహనకు మించిన భారీ విజయం. అది తెలుసుకోవడం చాలా మందికి భయానకంగా ఉంది. మన జీవితాలు పూర్తిగా వేగంగా మారబోతున్నాయి. మరియు మనం సిద్ధంగా ఉన్నామా? మనం సిద్ధంగా ఉన్నామా? మేము మంచి స్టీవార్డ్లుగా ఉండటానికి సిద్ధంగా ఉన్నాము. మరియు ఆష్ గర్వించదగిన వ్యక్తులను మీరు తెలుసుకోవాలి మరియు అతను మమ్మల్ని ఈ ప్రయాణంలో సంతోషంగా ఉండాలి. మేము ఆ ముగింపు రేఖను దాటినప్పుడు మేము సరైన పని చేస్తామని అతను నిజంగా ఆశిస్తున్నాడని మీకు తెలుసు. కాబట్టి మీకు స్థితిస్థాపకత మరియు మీకు అందించే హృదయం తెలుసు. మీరు యాష్ హృదయం గురించి మాట్లాడటం మీకు తెలుసు మరియు అతను దానిని మాకు బదిలీ చేశాడు మరియు మేము చేస్తున్నది అదే. మేము ఈ అద్భుతమైన సందేశాన్ని అందిస్తున్నాము మరియు మేము
మార్గంలో ఉన్న ప్రతి ఒక్కరినీ పైకి తీసుకువస్తాము. అందుకే నేను ఓదార్పును పంచుకోవాలనుకున్నాను. ఈ రోజు నన్ను కలిగి ఉన్నందుకు చాలా ధన్యవాదాలు. ఖచ్చితంగా.